మళ్ళీ వాయిస్ ఇస్తావు కదా. కట్ చేయకుండా ఎక్కితే పెద్ద పెద్ద బిల్లు వేస్తే సో ఇంకా అందరం కలిసి అయితే ఇంకా వంటకైతే రెడీ చేసుకుంటున్నాం అనమాట. బర్త్డే వచ్చేసి సాయంత్రము. సో మేమైతే పన్నీర్ బిర్యానీ అయితే చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ మా అమ్మ అల్లుడు వచ్చేసి పన్నీర్ అయితే కట్ చేస్తున్నారు. నేను కట్ చేస్తా అని ఇద్దరు కలిసి అయితే పన్నీర్ అయితే కట్ చేస్తున్నాను. సో ఇంకా మధ్యాహ్నానికి ఇంకా డిన్నర్కి అయితే వంట అయితే చేసుకుంటున్నాము. సో ఇంకా మేమైతే పన్నీర్ బిర్యానీ చేయడం కోసం అయితే అన్ని మసాలాలు వేసి అయితే కలిపేసి అయితే పెట్టేసుకుంటున్నాము. పెరుగు, పసుపు, ఉప్పు, కారం, ఇంకా జింజర్ పేస్ట్ అన్నీ కలిపేసి ఇంకా పన్నీర్ ముక్కలు వేసి కలిపి అయితే పెట్టేసుకుంటాము బిర్యానీ కోసం అనమాట. ఇది ఇలా కలిపి పెట్టుకుంటే మనకు టేస్ట్గా అవుతుంది. కలిపేసి పక్కన పెట్టాలి. పప్పి అది అల్లం వెల్లిగడ్డ. పప్పి అను ఏం చేసిరా పప్పి అలా
చాలా సో పన్నీర్ బిర్యానీ కోసం అయితే పన్నీర్ అయితే కలిపేసి అయితే పెట్టేసుకున్నాము. ఆ రోజు సాటర్డే కావడంతో నో నాన్ వెజ్, ఇంకా కార్తీక మాసం కాబట్టి ఓన్లీ ఫర్ వెజ్. ఎందుకంటే మేము 1 మంత్ కార్తీక మాసంలో తినం కాబట్టి ఇక వెజ్ అయితే చేసుకోవాల్సి వచ్చిందనమాట ఆ రోజు. సో ఇవన్నీ కలిపేశాక ఇంకా లంచ్ టైం అయితే అయ్యింది. ఇంకా లంచ్ కూడా లోపలైతే మా మరదలు వండి పెట్టేసింది అనమాట. సో రెడీగా పెట్టేసింది. ఇంకా కలిపేసినాం కదా, ఇంకా లంచ్ అయితే చేసేస్తున్నాం.
సో ఇంకా మేమైతే లంచ్ టైం అయింది కాబట్టి లంచ్ అయితే చేస్తున్నాము. సో ఇంకా బర్త్డే వచ్చేసి ఎవరిది అంటే మా తమ్ముడు వాళ్ళ బాబుది అనమాట. సో ఈసారి బర్త్డే అయితే సింపుల్గా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ ఇయర్ అయితే గ్రాండ్గా అయితే సెలబ్రేషన్ చేస్తాము. చూస్తూ ఉండండి. ఇంకా మేము లంచ్ చేస్తూ ఉంటే ఇంకా డెకరేషన్ వాళ్ళు కూడా వచ్చేసారు. సో వాళ్ళైతే ఇంకా మేము తిన్నాక డెకరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. చూస్తూ ఉండండి. సో ఇంకా ఇక్కడ డెకరేషన్ వాళ్ళైతే డెకరేషన్ అయితే చేస్తున్నారు. వాళ్ళకైతే ఏ డిస్టర్బెన్స్ లేదు, చాలా మాకైతే త్వరగా అయిపోతుంది అని కూడా అన్నారనమాట. వాళ్ళు అయితే ఇంకా కొద్దిసేపట్లో మా డెకరేషన్ కూడా కంప్లీట్ అవుతుంది, పిల్లలు అయితే మాకు ఏ డిస్టర్బెన్స్ అయితే చేయలేదు అని చెప్పి అయితే అన్నారు. సో ఇంకా డెకరేషన్ కొద్దిసేపట్లో అవుతుంది. డెకరేషన్ ఎలా వచ్చింది అనేది లాస్ట్లో అయితే చూపిస్తాను. మేము పిక్స్ కొన్ని తీసుకున్నాము, దాంట్లో అయితే వస్తుంది చూడండి. नहीं यार नहीं नहीं सर दा అదే మోసన అన్నీ సో ఇక్కడైతే వంట అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదండి, టేస్టీ అయిన పన్నీర్ బిర్యానీ రెడీ. ఇంకా దమ్కేస్తే అయిపోతుంది.
డెకరేషన్ అయితే చాలా బాగా కుదిరింది, చాలా బాగా వచ్చింది. చూసారు కదండి, మాకైతే నచ్చింది డెకరేషన్. సో ఇంకా మేమందరం అయితే రెడీ అయితే వచ్చేసాము. బర్త్డే పార్టీ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ అక్క తమ్ముడు ఫోటో దిగమంటే ఇద్దరు కలిసి అయితే డ్యాన్స్ చేస్తున్నారనమాట. సో ఇద్దరు అయితే సరిగా నించోవడం లేదని చెప్పేసి వాళ్ళ మమ్మీ డాడీ కూడా ఇద్దరు అక్కడే కూర్చున్నారు. సో ఫస్ట్ అయితే మేము అందరం కలిసి అయితే ఇట్లా పిక్స్ తీసుకున్నాము, మెమరబుల్గా ఉంటుందని చెప్పేసి. ఇంకా అలాగే ఫొటోస్ అన్నీ కంప్లీట్ అయ్యాక ఇంకా కేక్ కటింగ్ అయితే చేసామన్నమాట. ఎందుకంటే పిల్లలు అన్ని బెలూన్స్ అవన్నీతో ఆడుకుంటున్నారు కాబట్టి సో మళ్ళీ డెకరేషన్కి డిస్టర్బెన్స్ లాగా వస్తుందని చెప్పేసి మేమైతే ఫస్ట్ పిక్స్ అయితే తీసుకున్నాం అనమాట. కొంచెం ముందు ఇక్కడ నుంచోండి. మంచిగా మసాజ్ చేస్తున్నాం. సో ఇంకా ఫోటో సెక్షన్ అయితే అయిపోయిన తర్వాత ఇంకా బాబుతోనైతే కేక్ కటింగ్ అయితే చేయించాము. తర్వాత ఆపెట్టు డాడీకి ఆపెట్టమ్మా. అట్లనే వెనక ఆపెట్టు వెనక జరగట్లనే. సో బాబు కేక్ కటింగ్ తర్వాత అయితే ఇంకా కేక్ స్మాష్ కూడా చేయించారనమాట. సో చాలా బాగా చేశాడు అది. ఇంకా సో మా బర్త్డే పార్టీ అయితే ఇదేనండి. సింపుల్గా అయితే సెలబ్రేషన్ చేసుకున్నాము. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్.